నమస్కారం. ఐవ్యూ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భూభారతి స్కామ్పై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి ప్రకటన. అవినీతి కేసులో మీ సేవ నిర్వాహకులను అరెస్టు చేసినట్టు వెల్లడి. అక్రమంగా సంపాదించిన డబ్బు రికవరీ చేస్తామని హెచ్చరిక. పారదర్శకంగా విచారణ కొనసాగుతుందని మంత్రి పొంగులటి స్పష్టం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రాన్ని నిలదీసిన షర్మిల. ప్రైవేట్ కంపెనీలకు రాయితీలు స్టీల్ ప్లాంట్ కు ఎందుకని ప్రశ్న. ప్లాంట్ పరిరక్షణపై కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్. కార్మికుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేసిన షర్మిల. జీవన్ రెడ్డి రాజీనామాపై చర్చలు కొనసాగుతున్నాయన్న మహేష్ గౌడ్. పార్టీ వదిలి వెళ్లొద్దని జీవన్ రెడ్డిని కోరిన పీసీసీ అధ్యక్షుడు. చర్చల తర్వాత కూడా పరిస్థితి మారలేదని నేతల వ్యాఖ్యలు. కాంగ్రెస్ లో ఉద్రిక్తత పెంచిన జీవన్ రెడ్డి వ్యవహారం. కారుణ్య నియామకాలతో కుటుంబాలకు భరోసా కల్పించిన సీతక్క. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు నియామక పత్రాల అందజేత. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం. బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని వ్యాఖ్య. జీవన్ రెడ్డి రాజీనామా అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలకంగా స్పందించారు. జీవన్ రెడ్డిని కలిసి పార్టీ వదిలి వెళ్లొద్దని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. 2023 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో ఇబ్బందులు ఎదురయ్యాయని జీవన్ రెడ్డి వెల్లడించినట్లు చెప్పారు. కార్యకర్తల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నట్లు తెలిపారు. రాజీనామా చేయకుండా ఉండాలని ఆశతో వెళ్లినా పరిస్థితి మారలేదని చెప్పారు. సమావేశం అనంతరం జీవన్ రెడ్డి బయటకు వచ్చి రేపటి సమావేశం యథావిధిగా జరుగుతుందని ప్రకటించారు. ఈ పరిణామం కాంగ్రెస్ లో ఉద్రిక్తతను పెంచింది. నేతల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. పరిస్థితి ఎలా మారుతుందో ఆసక్తి నెలకొంది. రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. రాజీనామా చేయరనే ఆశతో నేను పోతా ఉన్నా. దివ్యాంగుల సమస్యలపై కేటీఆర్ స్పందించారు. అసెంబ్లీ బయట ఆయన్ను కలిసిన దివ్యాంగులు తమ సమస్యలను వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6,000 రూపాయల పెన్షన్ హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుత పెన్షన్లు కూడా సకాలంలో అందడం లేదని అన్నారు. దివ్యాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ధ్వజమెత్తారు. రేపు ఇందిరా పార్క్ వద్ద చేపట్టే నిరసన దీక్షకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించారు. దివ్యాంగుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చదువుల విషయంలో కానీ చాలా వాగ్దానాలు వారి అభయహస్తం మేనిఫెస్టోలో చాలా వివరంగా ఇచ్చారు. అవన్నీ కూడా ఇవాళ మా సోదరుల దగ్గర చాలా వివరంగా వారి ఫోన్లలో వారి మనసుల్లో ముద్రించుకొని పోయి ఇవాళ నిజానికి శారీరకంగా తెల్లారి లేస్తే అవస్థలు పడే దివ్యాంగులు వారు కోరుతున్నది ప్రత్యేకంగా కొత్తగా ఏమీ లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కాంగ్రెస్ పార్టీగా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారి వాళ్ళ అసెంబ్లీలోకి నిజానికి రావాలని ప్రయత్నం చేశారు. నేను అడిగాను, అసెంబ్లీలో లోపలికి రానియండి, మా లెజిస్లేచర్ పార్టీ ఆఫీసులో కలుద్దాము, వారు బయట రోడ్ల మీద కలవడం కరెక్ట్ కాదు కానీ వీళ్ళందరూ వస్తే మాకేదో ఇబ్బంది అవుతుంది, వాళ్ళు వద్దు అని చెప్పి పాసులు కూడా ఇవ్వకుండా సతాయిస్తే ఇక్కడ నడి రోడ్డు మీద వారందరినీ ఇక్కడ కలవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఈరోజు. దివ్యాంగుల గురించి ఆనాడు కల్లబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు పొంది ఇవాళ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని మేము ఈ బడ్జెట్ సెషన్లో శాసనసభలో కూడా నిలదీస్తాము, అడుగుతాం. 6,000 పెన్షన్ ఎందుకు ఇంకా ఇవ్వట్లేదు? పక్క రాష్ట్రంలో 6,000 పెన్షన్ ఇస్తున్నారు. మరి మీరు గద్దెనెక్కిన 3వ బడ్జెట్ ఇది, అంటే 60% సమయం అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇంకా డబ్బులు కేటాయించట్లేదు? నిలదీస్తాము. దాంతో పాటు దివ్యాంగుల గతంలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేశాం. ప్రతి దానిలో కోటా పెట్టి వారిని ఆదుకునే ప్రయత్నం చేశాము. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాము. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మాత్రం వారికి ఇచ్చిన హామీలు, ముఖ్యంగా దివ్యాంగ సోదరులకు సోదరీమణులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం. రేపు ఇందిరా పార్క్ దగ్గర కూడా వారు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. దానికి కూడా మా మద్దతు ఉంటుంది. మా పార్టీ నాయకులు కూడా హాజరవుతాం. తప్పకుండా దాన్ని కూడా మరి విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్రంలోని దివ్యాంగ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం వెంటనే కళ్లు తెరిచి మరి ముందుకు వచ్చి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే రాయితీలు స్టీల్ ప్లాంట్ కు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మిత్తల్ కంపెనీపై చూపుతున్న ప్రేమలో
కొంతైనా రాష్ట్రానికి కీలకమైన స్టీల్ ప్లాంట్ పై చూపాలని డిమాండ్ చేశారు. సొంత గనులు కేటాయించకుండా సైల్లో విలీనం చేయకుండా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. ప్లాంట్ను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం స్పందించాలని సూచించారు. ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ఉద్యమాలు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. స్టీల్ కి సవతి తల్లి ప్రేమ ఎందుకు అని అడుగుతున్నాం. ఈ రోజుటి వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ని ప్రైవేటైజ్ చెయ్యబోము అని ఆన్ పేపర్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్స్ కి ఐరన్ ఓర్ సప్లై చేస్తునిందో అదే బయలడిల్లా నుంచి కొత్త ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు తప్పితే విశాఖపట్నం స్టీల్ కి ఇవ్వాలి అన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదని అడుగుతున్నాం. ఇవ్వాల్సిన ప్రోత్సాహాలలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. సెయిల్లో విలీనం చేయరు, దేంట్లోనూ రాయితీలు ఇయ్యరు. బీజేపీ అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కూటమి సర్కారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కొత్త వాహనాల కొనుగోలుపై ట్యాక్స్ కన్సెషన్లు కల్పిస్తున్నామని వివరించారు. హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. ఇందుకోసం 200 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాలపై 15 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఈ మార్పులను స్వాగతించాలని సూచించారు. 48.9 లక్షల వాహనాలు ఉన్నాయి. టీహెచ్ఎస్సీ పరిధిలో 15 సంవత్సరాలు పైబడిన 21.75 లక్షల వాహనాలు ఉన్నాయి. ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా అందులో ఉన్న నామ్స్ ప్రకారం అప్లై చేసుకుంటే ఇంకా స్క్రాప్ ఆ యూనిట్స్ ను ఇవ్వడానికి మా రవాణా శాఖ సిద్ధంగా ఉందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. అన్ని ఈవీలు కొనుగోవడంతో పాటుగా దానికి అందుబాటులో ఉండే విధంగా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా డెవలప్మెంట్ చేసే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని పెట్రోల్, డీజిల్ ఆటోలన్నింటినీ ప్రభుత్వ ఖర్చుతోటి రెట్రోఫిట్ చేసి హైదరాబాద్ క్యూర్ ఏరియా లోపల ఒక్క ఆటో కూడా డీజిల్, పెట్రోల్ లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని కొరకు బడ్జెట్ అప్పుడు కూడా 200 కోట్లు కేటాయించడం జరిగింది. ఉన్న వాహనాలు కొంత దూరం లాంగ్ జర్నీ వస్తే ఫర్ లోకల్ ఎక్కువ పెట్రోల్, డీజిల్ కన్జంప్షన్ వస్తుందని ఈవీ వెహికల్స్ కొని అందరికి కూడా ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేల వాళ్లకు లోన్కు సంబంధించినటువంటి విషయంలో కూడా మరి పాజిటివ్ గా ఉంది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి మీ వాహనాలు కూడా ఈవీ వాహనాలుగా వాడండి. వనపర్తి అభివృద్ధిపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అసెంబ్లీలో పలు అంశాలను ప్రస్తావించారు. నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. రహదారి అభివృద్ధికి 400 కోట్లతో టెండర్లు పిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వనపర్తి, గోపాల్పేట్, బిజినపల్లి, కొత్తకోట ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. పట్టణ శివార్లలో డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెబ్బేరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కోరారు. వనపర్తి నుంచి పెబ్బేరు వరకు రహదారిని 4 లేన్లుగా మార్చాలని ప్రతిపాదించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కోరారు. వనపర్తి మున్సిపాలిటీ అవుట్స్కట్స్ ఆ గ్రామాలకు మున్సిపాలిటీకి మధ్యలో ఉన్న బౌండరీ వరకు కొంచెం రోడ్ వైండింగ్ లో మనము ఆ డ్రైన్స్ కట్టి ఆ రోడ్స్ కోసం పెండింగ్ ఉంది. దాన్ని ఒక 25 కోట్లు, దాంతోపాటు పెబ్బేరు మున్సిపాలిటీకి సంబంధించిన ఒక 5 కోట్లు అయితే అది కూడా కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ ప్రపోజల్స్ గౌరవ మంత్రి గారికి ఇచ్చున్నాం. అది కన్సిడర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ ఇంకొక ముఖ్యమైన వనపర్తి మున్సిపాలిటీ, పెబ్బేరు మున్సిపాలిటీకి సంబంధించి 20 కిలోమీటర్లు ఉంటుంది. గౌరవ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 2 మున్సిపాలిటీ మధ్యలో ఆ కర్నూలు హైవేకు లింక్ అవుతుంది కాబట్టి చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఆ 4 లైన్స్ చేయాలని, దాంతోపాటు వనపర్తిలో ఎస్సీ ఆఫీస్ ఉంది, దానికి సొంత భవనం లేదు, అది కూడా కొంచెం కన్సిడర్ చేయాలని గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గాయని మంగ్లీపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఆమె తరపు న్యాయవాది ఖండించారు. సోమాజిగూడలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. మంగ్లీపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆమె ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నిజాలు త్వరలో బయటకు వస్తాయని తెలిపారు. ఈ అంశం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అభిమానులు మంగ్లీకి మద్దతు తెలుపుతున్నారు. దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయి, అది ఎంతవరకు నిజం అనేది మనందరం గమనించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రెగ్యులర్ గా నేను కూడా మీడియా సమావేశాల్లో పాల్గొంటూ ఉంటా, జనరల్ నేను కూడా మీడియా సమావేశాల్లో పాల్గొంటూ ఉంటా. నాకు కూడా చాలా మంది మీడియా మిత్రులు ఉన్నారు, చాలా మంది ఛానల్స్ అన్ని తెలుసు. కాబట్టి ఎవరిదైనా ఒక వ్యక్తి మీద మనం ఒక వార్త వేసే ముందు దాంట్లో నిజాలు ఎంత, అది నిజమా కాదా అది అనేది మనం ఒకసారి వెరిఫై చేసుకొని వేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు కూడా ప్రధానంగా ఇప్పుడు ఈ విషయానికి వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటంటే మంగ్లీ గారికి అసలు ఈ ఇష్యూకి ఏ రకమైన సంబంధం లేదు. ఏదైతే ఇప్పుడు ఒక వార్త సర్క్యులేట్ అవుతుందో 150 కోట్ల స్కామ్ అని కానీ, లేకపోతే
మంగ్లీ గారి ఇంట్లో నోట్ల కట్టలు అని చెప్పేసి ఏదైతే ఒక న్యూస్ వైరల్ అవుతుందో దానికి మంగ్లీ గారికి అసలు ఏ విధమైన సంబంధం, ఏ రకంగా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రకమైన సంబంధం లేదు. అది నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది. సో దాంట్లో ఇప్పుడు ఏదైతే ఈ నోట్ల కట్టలు అనేది ఒక వీడియో రిలీజ్ చేసిందో అది అసలు వాళ్ళ ఇల్లు కాదు, అసలు ఆమెకి ఏ రకమైన సంబంధం లేదు. ఒక ఎదుగుతున్న ఆడపిల్ల, మనకందరికి తెలిసిన అమ్మాయి, పాటలలో మంచి పేరు పొందిన అమ్మాయి మీద ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయటము, ఆమెను డిఫమేషన్ చేయటము, మానసికంగా కుంగదీయటము, ఇటువంటివన్నీ మనం టార్గెట్ పెట్టుకొని చేస్తున్నదే తప్ప ఖచ్చితంగా ఏ రకమైన సంబంధం ఆమెకు లేదనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నా ఆమె తరపున. అవును, నేను మంగ్లీ గారి తరపున, నాకు మంగ్లీ గారు చెప్పారు వెళ్ళి ఆమెకి నేను అడ్వకేట్ కింద ఉన్నాను, ప్లస్ ఆమెకు సంబంధించిన విషయం చెప్పమని నాకు క్లియర్గా చెప్పారు కాబట్టి దాని మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏదన్నా ఎక్కడన్నా సరే యాదాద్రి భువనగిరి జిల్లాలో భూభారతి స్కామ్ జరిగినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఇప్పటికీ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ అవినీతి వ్యవహారంలో పాల్గొన్న మీ సేవ నిర్వాహకులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అధికారులు ఎవరైనా తప్పు చేసినా వదిలిపెట్టమని హెచ్చరించారు. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులు తిరిగి రికవరీ చేస్తున్నామని తెలిపారు. పారదర్శకంగా విచారణ కొనసాగుతుందని చెప్పారు. ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. అధ్యక్ష, ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వారు మీ సేవ వారా అధికారులు అన్నది ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీ చేశాం. ఆల్రెడీ ఫస్ట్ ప్రైమరీ రిపోర్ట్ వచ్చింది, ఫైనల్ రిపోర్ట్ కూడా షార్ట్లీ రాబోతుంది అధ్యక్ష. తప్పు ఎవరైతే చేశారో ఆల్రెడీ దానికి సంబంధించి మీ సేవకు సంబంధించిన వాళ్ళని ఇప్పటికే 4 5 అరెస్ట్ చేయడం జరిగింది. అధికారులు తప్పు చేసింది రుజువు కావడంతోనే అధికారులు ఎంత పెద్దవారైనా, అది సిసిఎల్ఐలో ఉన్నా ఎంఆర్ఓ ఆఫీసులున్నా, ప్రభుత్వం అటువంటి వారిని ఉపేక్షించదు. ప్రజలకి కానీ రైతులకి కానీ అదనంగా ₹1 కూడా వారి దగ్గర నుంచి వసూలు చేయకుండా ప్రభుత్వ సొమ్ము ఎవరైతే కొల్లగొట్టారో వారి దగ్గర నుంచే రికవరీ చేయటం జరుగుద్దని తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే. మంత్రి సీతక్క కారుని నియామకాల ద్వారా అనేక కుటుంబాలకు భరోసా కల్పించారు. విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు నియామక పత్రాలు అందజేశారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి త్వరితగతిన ఉద్యోగాలు కల్పించారు. ఈ పథకం ద్వారా బాధిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ బాధ్యతగా ఈ చర్యలు చేపట్టామని చెప్పారు. ఉద్యోగాలు పొందిన వారు సమాజానికి సేవ చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం చూపుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యతో అనేక కుటుంబాలకు ఉపశమనం కలిగింది. ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. మరి ఇన్నాళ్లకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ట్రైబల్స్కి అందరికి కూడా కార్య నియామకం కింద వివిధ పోస్టులు ఇవ్వడం చాలా సంతోషం. ఈరోజు మన కొత్తగూడ మండల కేంద్రంలో, పాకాల కొత్తగూడ మండల కేంద్రంలో ఇవ్వడం జరిగింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యపై మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిధులు కేటాయించి అభివృద్ధి చేసినా ప్రస్తుతం కాలుష్యం తీవ్రంగా పెరిగిందని తెలిపారు. పరిసర ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు స్పందించి సమస్యను పరిశీలించాలని కోరారు. ప్రత్యేక నిధులు కేటాయించి పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చర్యలు అవసరమని అన్నారు. ఈ అంశం అసెంబ్లీలో చర్చనీయాంశమైంది. సమస్య పరిష్కారంపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మిత్రుడైన నాకు అప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు 2009 నా కాలేజీలకు హెల్ప్ కూడా చేసిండు ఆయన. కానీ అట్లా వచ్చినందుకు ఇప్పుడు మళ్ళా మాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే ఇప్పుడు ఎంత బాధపడుతున్నా అంటే అంత బాధపడుతున్నా, భరించలేను ఆ బాధను. నా గుండె ఇట్లా బాధతోటి భరించలేకపోతున్నా. ఎందుకంటే జవహర్ నగర్ అనే ప్రాంతము నా గుండెకాయ. అలా ప్రజలకు చెప్పిన, అందరికి చెప్పిన, దాన్ని అంతా కూడా జిహెచ్ఎంసి మొత్తం చెత్త అంతా తెచ్చి కొన్ని ఏళ్ల సందే అడ్డే వేస్తున్నారు. పర్లే వేస్తున్నారు, అది కాంగ్రెస్ టైంలో సందే వేస్తున్నారు, ఇప్పటిదాకా కూడా వేస్తూనే ఉన్నారు. కంటిన్యూ కాంట్రాక్ట్ ఉంది వేస్తున్నారు. మీ దాంట్లోనే కంటిన్యూషన్ అని చెప్తున్నా. నా జర ఓపిక అవుతా, నీకు దండం పెడతా. ఎందుకంటే ఆ చెత్త వేసినప్పుడు, నేను మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ గారు 500 కోట్లు ఇచ్చిండు. చెత్తతోటి కరెంటు తయారు చేసే ఉత్పత్తి ప్లాంట్ ఆడ తయారు చేసినాం. దాన్ని
అది కాకుండా 144 కోట్లతోటి క్యాపింగ్ పెట్టిన మొత్తం మట్టి పోసి గడ్డి పెట్టి అది గుట్ట లెక్క తయారు చేస్తాం. దానికి తోడు వర్షాకాలంలో అందులో వచ్చిన మురుగునీళ్ళు అంత వస్తే ఫిల్టర్ చేసేందుకు 250 కోట్లు ఇచ్చినాం. వాటి ఎస్టీపీ అంత బాగా చేస్తే అందంగా వాసన రాకుండా చేస్తాం. నా మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ సార్ అటువంటిది ఇప్పుడు 2 సంవత్సరాలు 4 నెలల సంది భరించలేము. కొత్త గుట్ట చెత్తకుండి తయారు చేసారు కొత్తది ఒకటి. అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషన్, గాలిల పొల్యూషన్, భూమిల పొల్యూషన్, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నాడు. దయచేసి అన్నా శ్రీధర్ అన్న, నువ్వంటే నాకు చాలా అభిమానం. నన్ను పగబట్టకన్నా, ఎందుకంటే నా నియోజకవర్గం బంగారం అసుంటి దేశంలోనే నంబర్ 1 అసుంటి మేడ్చల్ నియోజకవర్గం. దాన్ని తుకుడలు అచలం కుతలం చేసేది. దాన్ని ఇప్పుడు దాన్ని 61 గ్రామాలు ఉంటే 3 మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉండే, 7 మున్సిపాలిటీ ఉండే. దాన్ని తీసుకుపోయి మొత్తం జిహెచ్ఎంసీ చేసారు. ఇప్పుడు 16 వార్డులు చేసారు. దాన్ని ఒక మోరీలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంట్ స్తంభాలు లేవు, ఏమీ లేదు. ఇంకా మామూలు గ్రామాలే ఉన్నాయి, పెంకిటిల్లే ఉన్నాయి. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపారు. హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది. కానీ ఆ జిహెచ్ఎంసీలో కలిపినప్పుడు దయచేసి స్పెషల్ కేటగిరీ కింద జిహెచ్ఎంసీ చెత్తంతా ఆడికే వస్తుంది. దాన్ని ఒకటి క్లీన్ చేసి మీకు దండం పెడతా. ఎందుకంటే అక్కడ నేను ఉండలేకపోతున్నా. నేను ఎందుకు వస్తున్నా, ఎందుకు గెలిచినరా ఇక్కడి నుంచి అని భరించలేకపోతున్నా. నేను శ్రీధర్ అన్న నీకు దండం. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో టీబీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ క్షయవాది దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. అవగాహన పెంచితేనే వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. నివారణపై నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమని సూచించారు. సమాజం మొత్తం కలిసి పనిచేస్తే టీబీ నిర్మూలన సాధ్యమని తెలిపారు. కార్యక్రమాన్ని మా హెల్త్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసి ఇక్కడ మా గ్రామంలోని ప్రజలలో కూడా అవేర్నెస్ తీసుకురావడానికి సంబంధించి మంచి విషయాలు ఇక్కడ డాక్టర్స్ గారు చెప్పడం జరిగింది. ఇవే విషయాలు మన స్థానికంగా ఉన్న హెల్త్ సెంటర్ లో పనిచేసే వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా విలేజ్ లో డోర్ టు డోర్ మీరు క్యాంపెయిన్ చేస్తారు కాబట్టి వారందరికీ కూడా పర్సనల్ గా కలుసుకుంటూ ఎవరైనా సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే మీరు వెంటనే మన దగ్గర స్కానర్ ఇక్కడ మన దగ్గర పెట్టారు కాబట్టి మిషన్ 5-6 రోజులు ఇక్కడనే ఉంటుందని చెప్పి మేడం గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ ఏర్పాట్లను వినియోగించి స్థానికంగా ఉన్న ఎవరైనా పేషెంట్స్ ఉంటే వారిని తీసుకొని వచ్చి వారికి అవేర్నెస్ కలిగించి గవర్నమెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఈ 6,000 కానీ వాళ్ళకు కిట్ కానీ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళ లోపల ధైర్యం నింపి ఇది ఇంకొకరికి సోకకుండా మనం జాగ్రత్త పడి మన వంతు సహాయంగా మనం పనిచేయాలని, అందులో భాగంగా నేను కూడా వార్డు కౌన్సిలర్ గా నేను కూడా ఈ విలేజ్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరికి మాకు తెలిసిన మా యూత్ సభ్యుల ద్వారా విలేజ్ మొత్తం తిరిగి ఎవరైనా అలాంటి పేషెంట్స్ ఉన్నా కూడా మీ దృష్టికి తీసుకొచ్చి. మల్లాపూర్లో నూతన మొబైల్ లాంచ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుమల మొబైల్ షాప్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నటి ఇనియా సుల్తానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నథింగ్ ఆర్ మొబైల్ ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రత్యేకతలు ప్రపంచ స్థాయిలో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. మెటాలిక్ డిజైన్, ఫాస్ట్ ఛార్జింగ్, అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఉన్నాయని వివరించారు. వినియోగదారులకు కొత్త అనుభూతి అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో స్థానికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టెక్నాలజీ రంగంలో ఇది కొత్త మైలురాయిగా భావిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చర్చల తర్వాత కూడా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. పరిస్థితి క్లిష్టంగా మారిందని పేర్కొన్నారు. పార్టీ మారడం సులభ నిర్ణయం కాదని అన్నారు. అయినప్పటికీ పరిస్థితుల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పారు. భవిష్యత్తు నిర్ణయంపై త్వరలో స్పష్టత ఇస్తానని సూచించారు. ఈ పరిణామం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
సాగడానికి కొరకు ఏదైతుందో మరి వారి అభిప్రాయం చెప్పి కొంత నన్ను సంయమనం పాటించడానికి వచ్చి ఉండొచ్చు. అసలు సమస్యకు పరిష్కారం అనేది వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర. ఏది ఉన్నా కానీ మనిషికి కావాల్సింది రాజకీయ ప్రజాజీవితంలో గౌరవం కావాలి. ఆ గౌరవం పొందలేనప్పుడు ఎవరం కూడా ఏదైతుందో ప్రజా జీవితంలో కొనసాగడం అనేది సాధ్యం కాదు. నా గౌరవం నిలబెట్టడానికి, నా తోడు నిలవడానికి ఏదైతుందో, నా సహచరులు ఏదైతుందో ముందుకు వస్తున్న అందరికి నేను కృతజ్ఞునిగా ఉంటా. రేపు 10 గంటలకు అనుకుంటున్నాం బండారు గార్డెన్ లో అందరం కూడా కలిసికట్టుగా నా నిర్ణయాన్ని నేను ప్రకటించబోతున్నా. ఈ 4 దేశాల మీదకి అందించినటువంటి ఒక సహకారాలు కలిసి ప్రయాణం ఏదైతుందో కొనసాగాలి, దానికి తోడు మీరు నిలవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భూభారతి స్కామ్పై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి ప్రకటన. అవినీతి కేసులో మీ సేవ నిర్వాహకులను అరెస్టు చేసినట్టు వెల్లడి. అక్రమంగా సంపాదించిన డబ్బు రికవరీ చేస్తామని హెచ్చరిక. పారదర్శకంగా విచారణ కొనసాగుతుందని మంత్రి పొంగులటి స్పష్టం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రాన్ని నిలదీసిన షర్మిల. ప్రైవేట్ కంపెనీలకు రాయితీలు స్టీల్ ప్లాంట్ కు ఎందుకని ప్రశ్న. ప్లాంట్ పరిరక్షణపై కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్. కార్మికుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేసిన షర్మిల. జీవన్ రెడ్డి రాజీనామాపై చర్చలు కొనసాగుతున్నాయన్న మహేష్ గౌడ్. పార్టీ వదిలి వెళ్లొద్దని జీవన్ రెడ్డిని కోరిన పీసీసీ అధ్యక్షుడు. చర్చల తర్వాత కూడా పరిస్థితి మారలేదని నేతల వ్యాఖ్యలు. కాంగ్రెస్ లో ఉద్రిక్తత పెంచిన జీవన్ రెడ్డి వ్యవహారం. కారుణ్య నియామకాలతో కుటుంబాలకు భరోసా కల్పించిన సీతక్క. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు నియామక పత్రాల అందజేత. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం. బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని వ్యాఖ్య.